దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూశారు. చెన్నైలోని నివాసంలో గుండెపోటుతో 73 ఏళ్ల భాగ్యరాజ్ తుదిశ్వాస విడిచారు. 75 సినిమాల్లో నటించిన ఆయన 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లేగా గుర్తింపు తెచ్చుకున్న భాగ్యరాజ్ పలు తెలుగు చిత్రాల్లోనూ నటించి అలరించారు. ఆయన పూర్తి పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో ఈరోడ్ జిల్లాలో జన్మించిన ఆయన దిగ్గజ దర్శకులు జి. రామకృష్ణన్, భారతీరాజాలకు అసిస్టెంట్గా కెరీర్ను ప్రారంభించారు. భారతీరాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు. 1979లో సువరిల్లద చిత్తిరంగల్ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. తమిళ సినిమా 16 వేయతినిలేతో తొలిసారి వెండితెరపై కనిపించారు. భాగ్యరాజ్ కేవలం నటుడు, దర్శకుడుగానే కాకుండా కథా రచయితగా, సంగీత దర్శకుడిగా సత్తా చాటారు. 1983లో వచ్చిన క్లాసిక్ చిత్రం ముందనై ముడిచ్చు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. తెలుగులో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అబ్బాయి గారు వంటి హిట్ చిత్రాలకు స్క్రిప్ట్ అందించారు. అల్లరి నరేష్ నటించిన పెళ్లైంది కానీ సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగులో చివరగా కుబేరా చిత్రంలో నటించారు. భాగ్యరాజ్ అకాల మరణంతో కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.